శివ వదిలేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా మళ్ళీ శివ మీద దండయాత్ర చేయడానికి ప్లాన్స్ వేశాడు సునీల్. శివ సురభి కాసేపు పార్క్లో తమ ఫ్యూచర్ గురించి మాట్లాడుకొని హోటల్కి తిరిగి వస్తారు. సురభి రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళిపోతే శివ సరాసరి ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళాడు. అతనికి కారులో ఉన్నప్పుడే అభినవ్ నుంచి కాల్ వచ్చింది. శివ కారిడార్ నుంచి నడిచి వెళ్తుంటే చుట్టూ ఉన్న బాడీగార్డ్స్ అతనికి సెల్యూట్ చేశారు. శివకి ఎదురుగా వచ్చి వెల్కమ్ టు ప్రెసిడెంట్ ఆఫీస్ అని రెస్పెక్ట్ఫుల్గా శివని క్యాబిన్లోకి తీసుకెళ్తే శివ చైర్లో కూర్చోగానే అతని వెనకే నిలబడ్డాడు కన్నన్. ఎదురుగా ఉన్న టేబుల్ మీద అప్పటికే రెడీగా ఉన్న బ్లాక్ టీ కప్ని తీసుకొని సిప్ చేస్తూ ఏంటి విషయం అని అన్నాడు శివ. నేను ముందుగా సిచ్యువేషన్ని మీకు రిపోర్ట్ చేస్తాను అని అన్నాడు కన్నన్. శివకి అంతకుముందే అభి మెసేజ్ చేశాడు. కన్నన్ అభిల గురించి తెలుసుకోవడానికి మల్హోత్రా ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వచ్చాడు. వాళ్ళ అంచనా ప్రకారం ఇదంతా సునీల్ మల్హోత్రా చేస్తున్నాడని అనుకుంటున్నారు. శివ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు ఇలాంటిదేదో జరుగుతుందని. ఇక అభినవ్ అప్పటికే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు. కాసేపు థింక్ చేసిన కన్నన్, మిస్టర్ శివ, సునీల్ మల్హోత్రా నన్నొచ్చి పర్సనల్గా కలవమని చెప్పాడు. మీరు ఏ ఏ పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ వాళ్ళకి చెప్పాలంట. అలానే మిమ్మల్ని తనకి హ్యాండ్ ఓవర్ చేయమని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అండ్ మీరు చేసే ఏ పనికి నా సపోర్ట్ ఉండకూడదని అంటున్నాడు. నేను అతని మాటలను అంతగా పట్టించుకోకుండా మిస్టర్ శివ ఏం చేయబోతున్నారో నాకైతే తెలియదు. నీకు అవసరం ఉంటే నువ్వు వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఆయనతో డీల్ చెయ్యని చెప్పాను అని అన్నాడు. జ్యువెలరీ ఫెస్టివల్లో ఏం జరిగిందో అప్పటికే కన్నన్ ఎంక్వైరీ చేశాడు. వన్ ఆఫ్ ది యంగ్ అండ్ ఫేమస్ పర్సన్ సునీల్ మల్హోత్రా ప్రెసిడెంట్ శివతో గొడవ పెట్టుకున్నాడు. మల్హోత్రా ఫ్యామిలీకి చాలా పలుకుబడి ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక కన్నన్ సునీల్ని నేరుగా కలిసే ధైర్యం అయితే చేయలేదు. ముఖ్యంగా సునీల్ మల్హోత్రా ఫోన్లో చాలా ఆరగెంట్గా మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ కన్నన్కి సునీల్ని చూస్తుంటే జాలిగా ఉంది. అతను తన ఫ్యామిలీ పవర్ని అడ్డు పెట్టుకుని పెత్తనం చేస్తున్నాడు. కానీ పోయి మిస్టర్ శివతో పెట్టుకున్నాడు. ఇక అతను ఫేస్ చేయబోయే ట్రబుల్స్ చాలా ఘోరంగా ఉంటాయి. శివ టీ తాగి కప్పు టేబుల్పై పెట్టి, దేని గురించి ఎక్కువగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాడికి ఏదైనా అవసరమైతే వాడే మన దగ్గరకు వచ్చి కనుక్కుంటాడు. చూద్దాం అసలేం చేస్తాడో, ఏం చేయగలడో అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ, కానీ ఈ సునీల్ మల్హోత్రా హెల్ప్ కోసం బీహార్లోని పాట్నాలో ఉన్న మోహన్ పరివార్ని ఫైండ్ అవుట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకుముందే మోహన్ పరివార్ నాకు కాల్ చేసి డిన్నర్కి ఇన్వైట్ చేశాడు అని అన్నాడు కన్నన్. మోహన్ పరివార్ అని ముఖం చిట్లించాడు శివ. ఆ పేరు అతను ఎప్పుడూ వినలేదు. మిస్టర్ శివ, ఈ మోహన్ పరివార్ బీహార్లోని అండర్ గ్రౌండ్లలో పెద్ద డాన్. అతను చాలా ఫేమస్ పర్సన్. అక్కడ రాజకీయాలన్నీ అతను చెప్పినట్లు నడుస్తుంటాయి. అండ్ అతని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా లోతుగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ పోలీసులు అతని గురించి గాలిస్తున్నప్పటికీ అతను ఎదురుగా ఉన్నా కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. అది అతని యొక్క స్ట్రెంగ్త్. అయితే ఇప్పుడు ఇక్కడికి రావడానికి సునీల్ మల్హోత్రా హెల్ప్ చేస్తున్నాడు. అతను సాధారణంగా ఎవ్వరికి కనిపించడు. ఇప్పుడు పబ్లిక్గా ఇక్కడికి వచ్చాడు అంటే సునీల్ మల్హోత్రా తన పవర్తో మోహన్ని కాపాడతాడనే ధైర్యం. నేను వాళ్ళు చెప్పింది ఒప్పుకోకపోతే మీతో డీల్ చేయడానికి మోహన్ సీక్రెట్గా ఎవరినైనా ఏర్పాటు చేస్తాడని నేను అనుకుంటున్నాను అని అన్నాడు కన్నన్. ఓకే, డిన్నర్ డేట్కి పిలిచాడా అని నవ్వుతూ అన్నాడు శివ. అతనికి కన్నన్ చెప్పిన విషయాలు వినగానే ఏం జరగబోతోందో అర్థమైపోయింది. ఇప్పుడు నాకు హెల్ప్ చేసిన కన్నన్ని బీట్ చేయడానికి అండర్ గ్రౌండ్ నుంచి ఈ మోహన్ పరివార్ని తీసుకొచ్చాడు సునీల్. సో ఇప్పుడు కన్నన్ని డిన్నర్కి ఇన్వైట్ చేసి తన వైపు తిప్పుకొని ఒకవేళ వినకుంటే బెదిరించి నన్ను అప్పగించేలా ప్లాన్ చేస్తారన్నమాట. అయితే వారికి బీహార్లోనే కాదు, ఇక్కడ కూడా స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అనుకున్నాడు శివ. అదే సమయంలో కన్నన్ మొబైల్ రింగ్ అయింది. మొబైల్లో స్క్రోల్ అవుతున్న నెంబర్ చూడగానే కన్నన్ ఎక్స్ప్రెషన్ మారింది. మిస్టర్ శివ, ఈ మోహన్ పరివార్ మళ్ళీ నాకు కాల్ చేస్తున్నాడు. నేను అతనికి ఏం సమాధానం చెప్పాలి అని అడిగాడు. ఓకే, కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. అతనేం చెప్తాడో నేను వింటాను అని ఇంట్రెస్ట్గా అన్నాడు శివ.
శివ చెప్పినట్లే ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు కన్నన్. హలో మిస్టర్ కన్నన్, ఒక వాయిస్ గంభీరంగా వినిపించింది. మిస్టర్ మోహన్, నేను మీకోసం ఏం చేయగలను అని అన్నాడు కన్నన్. నేనింతకు ముందు చెప్పిన దాని గురించి నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నావు అని అన్నాడు మోహన్. అతని వాయిస్ కన్నన్ అంటే ఏమాత్రం లెక్కలేని విధంగా ఉంది. యు మీన్ వాట్ అని ప్రశాంతంగా అన్నాడు కన్నన్. హైదరాబాద్ నుంచి వచ్చిన శివ అనే పర్సన్ని నేను డీల్ చేస్తున్నాను. సో అతనికి నీ సపోర్ట్ తగ్గిస్తే చాలా బాగుంటుంది అని ఇంతకుముందున్న ఆరగెన్స్ని కాస్త తగ్గించి డిగ్నిఫైడ్ టోన్తో అన్న మోహన్ ఒక్క క్షణం తర్వాత, నాకు తెలుసు నువ్వు ఆ శివ దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటావని, కానీ మేమా శివని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడుగుతున్నాము. అంటే అతను మాకు ఎంత ట్రబుల్ ఇచ్చాడో నువ్వు అర్థం చేసుకోవాలి. మల్హోత్రా ఫ్యామిలీలోని సునీల్ మల్హోత్రా చాలా మెంటలోడు. నాకు అతని గురించి బాగా తెలుసు. నేను ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవద్దని సలహా ఇచ్చాను. కానీ ఇది ఇక్కడితో అయిపోదు. నేను కాకుంటే మరొకడిని ఈ ఇష్యూ డీల్ చేయటానికి పిలుస్తాడు. అదేదో నేనే డీల్ చేస్తాను. ఆ శివని నాకు అప్పగించు, నీకు నా హెల్ప్ ఉంటుంది అని అన్నాడు. అయితే ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇంకేం లేదు అని చాలా గట్టిగా చెప్పాడు కన్నన్. మామూలుగా అయితే ఈ మోహన్ పరివార్ యొక్క దాటికి కన్నన్ భయపడేవాడే. కాని శివనే తన పక్కనున్నాడు. అలాంటప్పుడు అసలు భయం ఎందుకిక? మిస్టర్ కన్నన్, నేను ఆల్రెడీ నీకు ఇంతకుముందు కాల్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కాల్ చేశాను. ఇక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించడానికి నేను నైట్ వరకు టైం ఇస్తున్నాను. ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. నువ్వొచ్చి శివని నాకు అప్పగిస్తావా, లేదంటే ఆ శివని కిడ్నాప్ చేయడానికి నేనే మనుషుల్ని పెట్టనా అని అన్నాడు మోహన్. నేను ముందే చెప్పాను, మీరేదైనా ఉంటే శివతో తేల్చుకోండి. మధ్యలో నన్నెందుకు బెదిరిస్తున్నారు అని కాస్త కోపంగా అన్నాడు కన్నన్. చూడు, నేను ప్రజెంట్ మల్హోత్రా ఫ్యామిలీకి సంబంధించిన హోటల్లో ఉన్నాను. మేమిక్కడ డ్రింక్ చేస్తున్నాం. ఇక్కడే మిస్టర్ సునీల్ మల్హోత్రా కూడా ఉన్నాడు. సో నువ్వేదైనా డీల్ మాట్లాడాలనుకుంటే ఇక్కడికొచ్చి మాతో కలిసి డ్రింక్ చేస్తూ మాట్లాడొచ్చు. నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటా అని అన్న మోహన్ ఫోన్ కట్ చేశాడు. శివ వైపు చూసి, మాస్టర్ శివ, ఈ బర్నింగ్ అవుతున్న మృగాన్ని ఏం చేద్దాం అని రెస్పెక్టివ్గా అడిగాడు కన్నన్. ఏముంది, ఇప్పుడు మనం మల్హోత్రా హోటల్కి వెళ్తున్నాం. అక్కడ మోహన్ పరివార్ని కలుస్తున్నాం అని చాలా ఇంట్రెస్ట్గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ శివ అని నవ్వుతూ అన్నాడు కన్నన్. సురభికి, రూమ్లోనే రెస్ట్ తీసుకో, బయటకు వెళ్తున్నాను అని మెసేజ్ చేశాడు శివ. అప్పటికే కొంతమంది బ్లాక్ బెట్లీ గ్యాంగ్ ని గ్యాదర్ చేశాడు కన్నన్. శివ, లంబో ఒక కార్లో, కన్నన్ మరొక కార్లో, వాళ్ళ వెనకే బ్లాక్ బెట్లీ గార్డ్స్ స్టార్ట్ అయ్యారు. సరిగ్గా గంటలో అందరూ మల్హోత్రా హోటల్లో ఉన్నారు. హోటల్లోని 26వ ఫ్లోర్లో లగ్జరీస్ రెస్టారెంట్లోని ఒక టేబుల్ దగ్గర మంచి ఫుడ్, కాస్ట్లీ వైన్స్ రెడీగా ఉన్నాయి. ఆ టేబుల్ ఎదురుగా రెడ్ కలర్ సూట్లో మిడిల్ ఏజ్ పర్సన్ స్మోక్ చేస్తూ కూర్చొని ఉన్నాడు. పక్కనే ఉన్న ఒక వ్యక్తి గార్డ్లా నిల్చొని ఉన్నాడు. అతని ఎదురుగా ఉన్న సునీల్ మల్హోత్రా అతని వైపు చూస్తూ, మోహన్ అంకుల్, ఈ కన్నన్కి ఏమైంది? నువ్వు స్వయంగా కాల్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చినా రావట్లేదు. ఇంత ధైర్యం అతనికి ఎక్కడి నుంచొచ్చింది అని ఇబ్బందిగా అటూ ఇటూ కదులుతూ అన్నాడు. అతని మొహంలో ఇంకా ఉప్పిన ఛాయలు పోకపోవటంతో చూడటానికి చాలా ఫన్నీగా అనిపిస్తున్నాడు. ఈ మోహన్ పరివార్, సునీల్ మల్హోత్రా తండ్రి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు అతనే సునీల్కి అండర్ గ్రౌండ్లో చాలా హెల్ప్ చేస్తున్నాడు. తను స్మోక్ చేస్తున్న సిగరెట్ని పక్కనే ఉన్న యాస్ట్రేలో చిదిమేసి గట్టిగా పొగని వదిలి, ఆ కన్నన్ ది గ్రేట్ అభినవ్ని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు అభినవ్ పవర్ చాలా పెరుగుతుంది. అభినవ్ పవర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కన్నన్కి కూడా పెరుగుతుంది కదా. లేదంటే ఇక ఆ కన్నన్ నా కాలి గోటికి కూడా పనికిరాడు అని నవ్వుతూ అన్నాడు మోహన్. ఇప్పటికీ వాళ్ళు నిన్ను బీట్ చేయలేరు కదా అంకుల్ అని మెల్లగా నవ్వాడు సునీల్. నన్నింత అవమానించిన ఆ శివ ఈరోజు మా అంకుల్ చేతిలో చావబోతున్నాడు.
వాడిని హింసించి హింసించి చంపాలి. తర్వాత వాడి భార్యని సొంతం చేసుకోవాలి అని కసిగా అనుకున్నాడు సునీల్. ఏంటి సునీల్, ఇంకా జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఆ బాధని దూరం చేస్తాను అని అన్నాడు మోహన్. ఆ విషయం పక్కన పెడితే అంకుల్, ఆ కన్నన్కి అభినవ్కి చాలా పొగరు పట్టింది. వాళ్ళు పురుషోత్తం ఫ్యామిలీ అండ చూసుకుని చెలరేగిపోతున్నారు. లేదంటే మాత్రం సొసైటీలో మీకున్న పొజిషన్కి వాళ్ళు మీ కింద చాలా చిన్న గ్యాంగ్స్టర్స్. ఈ రోజు కనుక ఆ కన్నన్ ఇక్కడికి రాకపోతే రేపు మనం ఖచ్చితంగా మన టీంని తీసుకుని తాజ్ హోటల్కి వెళ్లాల్సిందే అని కోపంగా అన్నాడు సునీల్. అతను శివకి లెసన్ చెప్పే వరకు వెయిట్ చేయలేకపోతున్నాడు. అతని మనసులో లేదు. శివని చచ్చే వరకు కొట్టాలి. అలాగే వాడి భార్యను తీసుకొచ్చి తనదాన్ని చేసుకునే వరకు ఈ ద్వేషం అతనిలో పోయేలా లేదు. ఆహా, నేనింతలా రమ్మని చెప్పాక కూడా నా దగ్గరికి రాకుండా ఉండటానికి వాడికి ఎంత ధైర్యం! ఒక్కవేళ ఇప్పుడు కనుక ఆ కన్నన్ మన దగ్గరికి రాకుంటే వాడికి నేను చాలా గట్టి లెసన్ చెప్తాను అని అన్నాడు మోహన్. ఇంతలో డోర్ ఓపెన్ అయిన శబ్దం వినిపించింది. డోర్ తెరవగానే శివ తన సెక్యూరిటీతో లోపలికి వచ్చాడు. వాళ్ళని చూడగానే మోహన్ కళ్ళు మెరిసిపోయాయి. చిన్న నవ్వుతో, హలో మిస్టర్ కన్నన్, నువ్వు చాలా తెలివైన వాడివి. నీకెవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. మోస్ట్ వెల్కమ్. నేను చెప్పిన పని చేసినందుకు నువ్వెప్పుడు నా విధేయుడివి అని నవ్వుతూ అన్నాడు. కన్నన్, శివ, లంబో లోపలికి వచ్చారు. వాళ్ళని అనుసరించి వాళ్ళ బెట్లీ గ్యాంగ్ కూడా లోపలికొచ్చింది. ఈ గ్యాంగ్ ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీతో ఆ ఏరియా మొత్తం మనుషులతో నిండిపోయింది. తన వెనకున్న సెక్యూరిటీతో, మన వాళ్ళందరినీ తీసుకుని బయటికి వెళ్ళు. నేను పిలిచినప్పుడు రండి. నేను వీళ్ళతో కాస్త మాట్లాడాలి అని అన్నాడు మోహన్. శివ కూడా తన మనుషుల వైపు చూశాడు. శివ గ్యాంగ్, మోహన్ గ్యాంగ్, సునీల్ సెక్యూరిటీ, ఇలా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కేవలం శివ, కన్నన్, లంబో, మోహన్, సునీల్ మాత్రమే ఉన్నారు. కన్నన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని చిరునవ్వుతో చూస్తూ అన్న మోహన్ చేతిలోని సిగరెట్ని రజనీకాంత్ లెవెల్లో ఊపుతున్నాడు. శివ విశాలంగా ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. అతని పక్కనే ఉన్న కన్నన్ ఒబీడియంట్గా కూర్చున్నాడు. లంబో శివ వెనక రెస్పెక్టివ్గా నిలబడి ఉన్నాడు. శివని చూడగానే సునీల్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. చాలా కోపంగా శివని అమాంతం మింగేయాలన్న రేంజ్లో చూస్తున్నాడు. మిస్టర్ కన్నన్, నేనెక్కువగా మాట్లాడాలనుకోవట్లేదు. నువ్వు ఈరోజు నైట్ ఇక్కడ డ్రింక్ చేయడానికి వచ్చావు. అది నేను నిన్ను ఇన్వైట్ చేస్తేనే వచ్చావు. సో నేను నిన్ను ఉద్దేశపూర్వకంగా అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టను. డ్రింక్ చేసి శివని నాకు వదిలేసి వెళ్ళిపో అని అన్న మోహన్ టేబుల్ పై ఉన్న టీ తీసుకొని సిప్ చేయబోయాడు. శివ, కన్నన్ మొహాలపై ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంకా సైడ్ స్మైల్ ఇస్తూ మోహన్ వైపు చూస్తున్నారు. అది మోహన్ పరివార్కి నచ్చలేదు. ఇప్పుడు శివ, మోహన్ మధ్య ఎలాంటి వారు జరగబోతోంది? మోహన్ శివకి దాసోహమవుతాడా? లేదంటే శివ చేతిలో తన్నులు తిని తన ఉనికిని పోగొట్టుకుంటాడా? సునీల్కి దెబ్బలు సరిపోలేదనుకుంటా. సో శివ ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.